బ్రదర్ చెప్పండి, తొందరలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మరి నెల్లూరు నుంచి ఎంపీగా విజయసాయిరెడ్డి పోటీ చేస్తున్నారు, మరోవైపు వీపీఆర్ పోటీగా ఉన్నారు. ఎవరికి గెలుపు ఛాన్స్ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆయనకి మన వైఎస్ఆర్సీపీ ఎంపీ గారే గెలుస్తారండి. విజయసాయిరెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే ఆయనకి అభివృద్ధి ఇంతకుముందు పార్లమెంట్ ఎంపీగా చేసినప్పుడు కూడా బిల్లులు పాస్ చేసింది కూడా ఆయన ద్వారానే బిల్లులు పాస్. ఎంపీలను ఎందుకు రాజ్యసభ పంపిస్తారంటే బిల్లులు పాస్ అవ్వడానికి మాత్రమే. బిల్లులు పాస్ అయితేనే అభివృద్ధి జరగద్ది, రోడ్లు పడతాయి, బిల్డింగ్లు వస్తాయి, కంపెనీలు వస్తాయి, పెద్ద పెద్ద బ్రిడ్జిలు వస్తాయి. ఖచ్చితంగా అభివృద్ధి జరగాలంటే విజయసాయిరెడ్డి గారు రావాలి. ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారు గెలుస్తారు, మంచి మెజారిటీతో గెలుస్తారు. ఎలా చెప్పగలుగుతారంటే ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వంలో లేనిది ఇప్పుడు ప్రభుత్వంలో కనిపిస్తుంది కదా. కేవలం కొత్త కరోనాను చూపించారు. వాలంటీర్లు మొత్తం వ్యవస్థ మొత్తం తిరిగింది, ప్రతి ఒక్క ఇల్లు డోర్ టచ్ చేసింది, మెడికల్ అలయన్స్ మొత్తం ఇప్పించింది. అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీలో నుంచి వచ్చిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు కానీ ఖచ్చితంగా మాకు అభివృద్ధి జరగద్ది, చేశారు కూడా. ఇప్పుడు ఇన్ఛార్జిగా తీసుకొని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు సంవత్సరం 2 నెలలు అవుతుంది, 8 నెలలు రోడ్లు పడిపోయాయి. రూరల్లో అన్ని వార్డులకి చాలా వార్డులు పడిపోయాయి. అదే ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం మళ్ళీ గెలిస్తే ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి జరగద్ది. ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఇంకా మంచి మంచి బిల్లులు పాస్ చేస్తారు, మంచి అభివృద్ధి జరగద్దండి, అది మాత్రం కన్ఫర్మ్. మెజారిటీ కనీసం ఒక 2 లక్షల ఓట్ల దాకా మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎక్స్పెక్ట్ చేసేది ఖచ్చితంగా కొడతారనే మా నమ్మకం. ఖచ్చితంగా అదండి, 100% ఆయన గెలుస్తారండి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు నిలబెట్టుకునేది ఆల్రెడీ ఇప్పుడు వాహన మిత్ర, అమ్మఒడి, నాడు నేడు స్కూల్స్ కానీ ఈ స్కాలర్షిప్లు కానీ ప్రతి ఒక్కడ పడ్డాయి. మేనిఫెస్టోలో 99.9% దాబడిపోయింది, 0.1% మిగిలింది అంతే. 0.1%. ఇంతకుముందు మేనిఫెస్టో ఉంది గత ప్రభుత్వంలో, 4 ఏమో జరిగాయి, 4-5. ఈ చేసిన వాళ్ళు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు మరీ చేయరా. మెయిన్ పేదలు బాగుపడ్డారండి, అది కావాల్సింది. తక్కువ వాళ్ళు పైకి లేశారు, ఉన్న వాళ్ళకి కూడా పదవులు కావాలి, పథకాలు కావాలంటే ఆ నుంచి వస్తాయి. ₹1 కోటి సంపాదించేవాడు సంవత్సరానికి పథకాలు అవసరమా? వాళ్ళకు కూడా మాకేం చేశారంటున్నారు. ఇంక మనం ఏం చెప్తాం? కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి జరగద్ది. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు ఇద్దరు గెలుస్తారు, పెద్ద మెజారిటీతో గెలుస్తారు. Like and subscribe Eagle Media Works.